విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇక్కడ టేబుల్లో 3 వాక్యాలు ఉన్నాయి కదా, ఒకసారి ఈ 3 వాక్యాలను చూడండి. నంబర్ 1, ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. నంబర్ 2, ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే. నంబర్ 3, ఐ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. మరి ఈ 3 వాక్యాలను ఏ సందర్భంలో వాడాలి, అసలు వీటి యొక్క అర్థం ఏంటి, వీటికి ఉండే తేడా ఏంటో ఒకసారి గమనించండి. నంబర్ 1 ఏంటి? ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ అంటే నేను ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాను. మరి నెంబర్ 2 ఏంటి? ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే అంటే నేను నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటే. నెంబర్ 3 ఏంటి? ఐ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో అంటే నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాను. మరి ఏ వాక్యాన్ని ఏ సందర్భంలో వాడాలి? ఈ 3 వాక్యాలలో కొన్ని కామన్ వర్డ్స్ ఉన్నాయి. ఏంటివి? ప్లేయింగ్ టెన్నిస్, ప్లేయింగ్ టెన్నిస్, ప్లేయింగ్ టెన్నిస్ అనేది కామన్గా ఉంది. సబ్జెక్ట్ కూడా కామన్గా ఉంది. అంటే 3 వాక్యాలు ఐ అనే సబ్జెక్ట్ చేత ప్రారంభించబడ్డాయి. మొదటి వాక్యంలో ఐ అనే సబ్జెక్ట్ తర్వాత యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాం. రెండవ వాక్యంలో ఐ అనే సబ్జెక్ట్ తర్వాత వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాం. మూడవ వాక్యంలో ఐ అనే సబ్జెక్ట్ తర్వాత విల్ బి అనే హెల్పింగ్ వర్బ్ వాడాం. మరి ఏ సందర్భంలో యామ్ వాడాలి, వాజ్ వాడాలి, విల్ బి వాడాలో చూద్దాం. ఏం లేదండి, ఏదైనా సరే ఒక పని ఇప్పుడు జరుగుతుంది అని చెప్పేటప్పుడు సబ్జెక్ట్ తర్వాత యామ్ ఈజ్ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి యామ్ వచ్చింది. ఐ బదులు వి, యూ, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. లేదు, హీ, షీట్ అనే సబ్జెక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. మీరు ఒకసారి చూడండి, టేబుల్ మీరు గమనించండి. అన్ని సబ్జెక్ట్స్ వాడి వాక్యాలు చదువుతాను. మీరు ఐ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఏం చేంజ్ అవుతుందో చూడండి. ఐ ఆమ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ, నేను ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాను. వీఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ, మేము ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాము. యు ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ, మీరు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ, వారు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు. హీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ, అతడు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాడు. షీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ, ఆమె ఇప్పుడు టెన్నిస్ ఆడుతుంది. చూశారు కదా, ఐ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాము. ఉయుదేలు అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాము. హీ, షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈజ్ వాడాము. అంటే ఇది మొదటి వాక్యాన్ని ఇట్లా ఇప్పుడు జరుగుతున్న పనులను తెలియజేటకు వాడాలి. అక్కడ యామ్ ఉంది కదా, యామ్ ఈజ్ ఆర్లలో 3 ఏదన్నా వాడాలి. ఐ వచ్చినప్పుడు యామ్, ఉయుదేలు వస్తే ఆర్, హీ, షీట్ వస్తే ఈజ్. అయిపోయింది. ఇప్పుడు రెండో వాక్యం చూడండి. ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే అని ఉంది. అంటే నేను నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటే. అంటే గతంలో జరుగుతున్న పనులకు వాజ్ లేదా వారు వాడాలి. ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి వాజ్ తీసుకున్నాం. మరి సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి కదా, ఇప్పుడు ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలో తీసుకుందాం. చూద్దాం ఒకసారి. ఐ మరియు హీ, షీట్ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడండి. అంటే ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్. మరి దే అండి ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్స్ వచ్చినప్పుడేమో వర్ అని హెల్పింగ్ వర్బ్ వాడాలి. వీ వర్, యూ వర్, దే వర్. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ అయితే నేను వాక్యాలు చదువుతాను, గమనించండి. ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే, నేను నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటుంది. వీ వర్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే, మేము నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటుంది. యు ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే, మీరు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటుంది. దే వర్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే, వారు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉండ్రి. హీ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే, అతడు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉండే. షీ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే, ఆమె నిన్న టెన్నిస్ ఆడుతుండే. చూశారు కదా, అంటే V1కు ఐఎన్జి ఫామ్ యాడ్ చేయడం అనేది కామన్. ఇది గతంలో జరుగుతున్న పనులను తెలియసేది కాబట్టి మెయిన్ వర్బ్ ఎప్పుడు V1 కలిగి ఉండాలి, అంటే V4లో ఉండాలి. ఇది నెక్స్ట్. ఇప్పుడు మూడో వాక్యం చూద్దాం. ఐ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో అని ఉంది. అంటే నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటా. ఇది ఎప్పుడు ఆడాలి? భవిష్యత్తులో ఏదైనా సరే ఒక పని నేను చేస్తూ ఉంటాను అంటాం చూడండి. భవిష్యత్తులో నేను ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాను అని చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ఏది వచ్చినా విల్ బి అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ బి. ఎగ్జాంపుల్ చూద్దాం అన్ని సబ్జెక్ట్స్ చేత. ఐ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాను. వీ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మేము రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాము. యూ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారు. దే విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, వారు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారు. హీ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, అతడు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాడు. షీ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, ఆమె రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ బి వాడాలి. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఈ 3 వాక్యాలలో 3 టెన్సులు దాగి ఉన్నాయి. మొదటి వాక్యంలోనేమో ప్రజెంట్ కంటిన్యూస్ దాగి ఉంది. అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేస్తుంది ప్రజెంట్ కంటిన్యూస్. ఇక్కడ 3 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఐ తర్వాత యామ్ వస్తుంది, ఉయు దేలు వస్తే ఆరు, హీ, షీట్ వస్తే ఈజ్. మెయిన్ వర్బ్ ఎల్లప్పుడు V4ని కలిగి ఉంటుంది ప్రజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ రెండో వాక్యంలో ఏ టెన్స్ దాగి ఉంది? పాస్ట్ కంటిన్యూస్ దాగి ఉంది. పాస్ట్ కంటిన్యూస్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, వాజ్ అండ్ వర్. ఐకి మరి హీ, షీట్లకు వాజ్ వాడబడుతుంది. ఉయు దేలు వచ్చినప్పుడు వర్ వాడాలి. V4 అనేది కామన్. పాస్ట్ కంటిన్యూస్లో V1కు ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ చివరి వాక్యంలో ఏ టెన్స్ దాగి ఉంది? ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంది. అంటే భవిష్యత్తులో జరుగుతున్న పనులను తెలియస్తుంది. సబ్జెక్ట్ ఏది వచ్చినా విల్ బి అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఇంకా V4 అనేది కామన్. సో ఈ 3 టెన్స్లకి అంటే మొదటి వాక్యంలో ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది, రెండో వాక్యంలో పాస్ట్ కంటిన్యూస్ ఉంది,
మూడో వాక్యంలో ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంది. ఇది కంటిన్యూస్ అనే పదం వాడుతున్న 3 టెన్స్లలో కాబట్టి ఎప్పుడైతే ఏ టెన్స్లో అయితే కంటిన్యూస్ అనే పదం వాడుతుంటామో ఆ టెన్స్లో ఎప్పుడు V4 ఉండాలి. కోటి వాక్యాలు రాసినా సరే V1కు ఐఎన్జీ ఫామే యాడ్ చేయాలి. ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ, నేను ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే, నేను నిన్న టెన్నిస్ ఆడుతుంటే. ఐ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటా. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్ చూద్దాం. ఈ 3 వాక్యాలు షీ, ఆమె ఇప్పుడు టెన్నిస్ ఆడుతుంది. ట్రై చేయండి. షీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. అది నెక్స్ట్. రెండవది, ఆమె నిన్న టెన్నిస్ ఆడుతుండే. ట్రై చేయండి. షీ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే. రైట్. ఇప్పుడు చివరి చూద్దాం. ఆమె రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటుంది. ట్రై చేయండి. షీ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. చూశారు కదా ఇలా. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ చూద్దాం. వారు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు. చెప్పండి చూద్దాం. దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. సెకండ్, వారు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉండ్రి. ఏం చెప్పాలి? దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే. చివరిది, వారు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారు. ఏం చెప్పాలి? దే విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. దే విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. ఇప్పుడు యు అనే సబ్జెక్ట్ చూద్దాం. మొదటి వాక్యం, మీరు ఇప్పుడు టెన్నిస్ ఆడుతూ ఉన్నారు. ఎట్లా చెప్పాలి? యు ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. రెండో వాక్యం, మీరు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉన్నారు. ఎలా చెప్పాలి? యు ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే. మూడో వాక్యం, మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారు. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? యూ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. చూశారు కదా. ఇట్లా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీరు ఈ 3 వాక్యాలను ఈజీగా మార్చగలగాలి. ప్రస్తుతం ఒక పని జరుగుతుంటేనేమో సబ్జెక్ట్ తర్వాత యామిజార్లలో ఏదైనా ఒకటి హెల్పింగ్ వర్బ్ తీసుకోండి. గతంలో జరుగుతూ ఉన్న పనులను తెలియజేయటకు సబ్జెక్ట్ తర్వాత వాజ్ లేదా వర్ అని హెల్పింగ్ వర్బ్ తీసుకోండి. భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాను అని మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ ఏది వచ్చినా విల్ బి వాడండి. సో ఈ 3 కంటిన్యూస్లలో V4 అనేది కామన్. మీరు గమనించండి. ఐఎమ్ ప్లేయింగ్, ఐ వాజ్ ప్లేయింగ్, ఐ విల్ బి ప్లేయింగ్. ప్లేయింగ్ అనేది కామన్గా ఉంది కదా. ఇలా ఈ 3 కంటిన్యూస్ టెన్సెస్లో కోటి వాక్యాలు రాసినా సరే V4 ఉండాలి. అంటే V1కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి. సో ఈ 3 కంటిన్యూస్లు మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు. థ్యాంక్ యూ.